సిఐడి చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి. అధికారులను బెదిరించి తనపై పెట్టిన కేసులను క్లోజ్ చేయించుకున్నారని అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయటం సరికాదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా చంద్రబాబు ఉల్లంఘించారని దుయ్యబట్టారు. చంద్రబాబు వ్యవహారం దొంగే దొంగ దొంగ అన్నట్లుందని గౌతమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మీద వచ్చినటువంటి కేసులేమో ఆ కేసులన్నీ క్లోజ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఏదైనా కేసులు కనుక క్లోజ్ అయితే వాటినన్నింటిని మళ్ళీ ఓపెన్ చేస్తారు. వాటిని ఓపెన్ చేస్తారు, ఇక్కడ క్లోజ్ చేస్తారు. తిరుపతిలో కేసెస్ ఓపెన్ చేస్తారు, ఇక్కడ మంగళగిరి విజయవాడలో ఉండేటువంటి కేసులు మాత్రం క్లోజ్ చేసేటువంటి పద్ధతిలో వీళ్ళు తీసుకుంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐఆర్ఎస్ అధికారి, ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఎఫ్ఐఆర్ కనుక ఇచ్చినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చినటువంటి సందర్భంలో ఓ తీసుకుని చేసేటువంటి పద్ధతిలో ఉంటుంది. కానీ అదే ఆఫీసరు నేను క్లోజ్ చేసుకుంటున్నాననేటువంటి చెప్పడానికి ఏమాత్రం కూడా రైట్ లేదు. అది చేసినా కానీ కూడా భవిష్యత్తులో దెబ్బతింటారు. సుప్రీంకోర్టు డైరెక్ట్గా గైడ్లైన్స్ ఉన్నాయి. వాటన్నిటినీ కాదని ఈ ఆఫీసర్లు చేసేటువంటి దాన్ని నష్టం జరిగేటువంటి పద్ధతి ఉంటుంది అనేటువంటిది కూడా స్పష్టంగా కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాం, ఈ ఏపీ ఫైబర్కి సంబంధించినంత వరకు కూడా మనందరికీ తెలిసిందే కొంతవరకు. దీనిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్ర డైరెక్ట్గా ఉంది. ఆ డైరెక్ట్గా ఉండడానికి కారణం ఏంటి? ఆయన సైన్ చేశాడు, కొన్నిట్లో టెండర్లు ఇచ్చాడు, టెండర్లు పిలవమన్నాడు. ఆ పిలిచేటువంటి క్రమంలోనే ఒక వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆయన్ని ఓ తెర మీద తీసుకొచ్చాడు. ఆయన్ని తీసుకొచ్చి ఆయన ఎలా అయినా కానీ కూడా మనవాడు, మన అనుంగుడు, మనకు కావాల్సినటువంటి వాడు కాబట్టి అతన్ని లోపలికి తీసుకురావడానికి నానా యాగి గందరగోళం పడి 1 year పాటు సస్పెండ్ అయినటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి ఆయన్ని 3 నెలల్లోనే దానిని లిఫ్ట్ చేయించాడు. ఎవరో మంచి ఆఫీసర్ ఉండి, సార్ ఇది చేయకూడదు, ఇతను చేయడానికి వీల్లేదండి అంటే, నువ్వు సెలబెట్టి పక్కెళ్ళిపోమని చెప్పి కింద ఆఫీసర్తో మరలా అతను 3 నెలల్లోనే అతను సస్పెన్షన్ రివోక్ చేశాడు.